తరాలు మారిన సిఏ ఇన్స్టిట్యూట్ మాత్రం ఒక్కటే, అదే సూపర్ విజ్. నా పేరు సుధాశ్రీ అండి. నేను ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ని. 1990sలో సిఏ చదువుకి అంత ఒక కోచింగ్ సెంటర్ కానీ ఏమీ ఉండేది కాదు. సూపర్విజన్ ఒక పేరు చూసి దాంట్లో ఎంటర్ అవ్వడము నా జీవితం అలా స్టార్ట్ అయింది. సిఏ పుట్టక అనేది నాకు సూపర్విజన్ నుంచే స్టార్ట్ అయింది. ఇక్కడ మా అబ్బాయి ఉన్నాడు, అతని పేరు మనుదత్త. సిపిటిలో 178 మార్క్స్ వచ్చినాయి. ఈజ్ ఎంపీసీ స్టూడెంట్. బాబుకి ఎల్కేజీలో ఉన్నప్పటి నుంచి సూపర్విజన్లో ఈ బాబుని ఎప్పుడు చేస్తానా, సిస్టమాటిక్ వేలో ఎప్పుడు పెడతానని చాలా తప్పనగా ఉండేది. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ మనుదత్త. నేను సూపర్విజ్లో సిపిటి చేశాను. ఐ గాట్ 178 మార్క్స్. నాకు చిన్నప్పటి నుంచి నాకు అబౌట్ ఫ్రమ్ 3rd క్లాస్ ఇట్సెల్ఫ్ మా మదర్ నన్ను సిఏ చేయాలిరా, నువ్వు సూపర్విజ్లోనే చేయాలి చెప్పాడు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఐ రియలైజ్ వాజ్ చాలా సిస్టమేటిక్గా ఉంది స్టడీ. సూపర్విజ్కి వచ్చేసరికి నేను ఏం డౌట్ అడిగినా చాలా రెస్పాన్సివ్గా, చాలా రిసెప్టివ్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నాకు చాలా సంతోషమైంది. అసలు ఇంకొకటి సంతోషమైన విషయం ఏంటంటే రకరకాల సెమినార్ జరుగుతూ ఉంటుంది. యంగ్ చార్టెడ్ అకౌంట్స్ వైపు ఏంటి ఇంత చిన్నవాళ్ళు ఉన్నారా అని ఒక అనిపిస్తుంది. ఏ సెంటర్లో ఎక్కడ నేను సెమినార్కి వెళ్ళినా అక్కడ ఉండే యంగ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరా అంటే మన సూపర్విజ్ వాళ్ళు. గుప్తా గారు ప్రతి రక్తపు బిందువు కూడా ఆయన ఫుల్ సొసైటీ కోసమే ఇంత యూజ్ చేస్తున్నారు. ఎన్ని వేల ఫ్యామిలీస్ పావర్టీ నుంచి బయటకు వచ్చినట్టు అయింది కదా. ప్రతి ఇంటికి చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు ఈ రోజుల్లో. ఒక ఫ్యామిలీలో ఉంటే పావర్టీ పోయినట్టే. నేను ఒక తరంలో చదివితే మా బాబు ఒక తరం, 2వ తరం వచ్చేసింది. ఇంకా అలాగే నా మనవలు మునిమనలు కూడా సూపర్విజ్కే వస్తారని నేను చాలా సంతోషంగా చెప్పగలుగుతున్నాను. ఎప్పుడు ఇది ఎవర్ గ్రీన్ ఇన్స్టిట్యూట్, ఇది తరతరాలుగా అలాగే ఉంటుంది. సూపర్విజే నా పుట్టిల్లు. నేను ఈరోజు ముద్ద అన్నం తింటున్నప్పుడల్లా నా తల్లిని నేను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను.